హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. వీక్ మొత్తం కూడా మనం పని ఒత్తిడితో అలసిపోయి వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని మనం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వీకెండ్ ఊటీనో కొడైకెనాల్లో వెళ్తే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కదా. మరే ఊటీ కొడైకెనాల్ ఏమైనా పక్కనుందా అని అంటారా? నిజమేనండి, హైదరాబాద్ పక్కనే ఊటీ ఉంది. అదెక్కడా అని ఆలోచిస్తున్నారా? ఎస్, హైదరాబాద్ ఓఆర్ఆర్కి అతి చేరువలో అరోమా వ్యాలీ అండి. నిజంగా ఇక్కడికి వస్తే ఊటీలో ఉన్న మాదిరిగానే అనిపిస్తుందండి. సో మరి ఆ వ్యాలీ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అనేది మీకు వెంచర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్. రవి గారు, అసలు లోపలికి ఎంటర్ అవగానే నిజంగా ఒక తెలియని ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అండి. అసలు అమేజింగ్ అండి. అసలు ఆ సిటీ లోపల నుంచి ఎక్కడికో మళ్ళీ తీసుకొచ్చి ఇలా పడేసినట్టుగా అనిపించింది. నిజంగా చాలా చాలా బాగుందండి. సో మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ప్రెస్టీజ్ డెవలపర్స్ ఎండి ఐవిఆర్ చౌదరి గారు అండి. సో మరి చౌదరి గారు రవి గారు, అసలు నార్మల్గా వెంచర్ అని అనగానే నేను ఏమనుకున్నానంటే ప్లెయిన్ లేఅవుట్స్లా అలా కనిపిస్తుందేమో అని అనుకున్నాను. బట్ ఎంటర్ అయ్యేసరికల్లా నిజంగా అవసరం అనిపించిందండి. చాలా చాలా బాగుంది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ వెంచర్ని? ఆల్మోస్ట్ ఒక 3 years అయిందండి. అరౌండ్ ఒక 170 acres దాకా ఉంటుంది లేఅవుట్ ఇది. ఓకే. అంటే న్యాచురల్గా ట్రీస్ అన్ని కూడా డెవలప్ అయ్యి బాగుండాలి. అంత వచ్చిన వెంటనే మీరు ఎట్లా ఫీల్ అయ్యారో, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఎట్లా ఫీల్ అవ్వాలనే దాని మీదే ఇట్లా తయారు చేసాము. దీనికి సంబంధించి మీకు ఒక రిసార్ట్లో ఉండే ఫెసిలిటీస్ కానీ, ఒక అడ్వెంచర్ పార్క్లో ఉండే ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ లైక్ ఇది మోడల్ హౌస్ అండి. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ నేను పర్సనల్గా మీకు చూపిస్తాను. మీరు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. మీ ఫీలింగ్ కూడా చెప్పండి చూసిన తర్వాత. చూద్దాం మొత్తం అంతా ఒకసారి. మోడల్ హౌస్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ అంతా లాన్ సిట్అవుట్స్ అట్లా ఉంటాయి. మీకు ఒక 605 square yards లో ఈ బ్యాక్ ఫేస్ కి వచ్చేసరికి ఇట్లా మీకు చిన్నప్పుడు ఐడియా ఉండి ఉంటుంది కదా, విలేజెస్ లో పాదులు అంటాం కదా, ఇవి ప్లస్ వెజిటబుల్స్ కల్టివేషన్ ఉంటుంది. దీని బ్యాక్ కే మీకు జస్ట్ సీజనల్ ఫ్రూట్ సంబంధించిన అన్ని కూడా అవైలబిలిటీ ఉండేలాగా పెట్టామన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రిసార్ట్ అండ్ అడ్వెంచర్ పార్క్స్ థీమ్స్ తోటి. నెక్స్ట్ ఇక్కడ స్టే చేయడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. సో మాక్సిమం ఫ్రూట్స్ కి సంబంధించిన అన్ని కూడా వేసి అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయండి. కూరగాయలు కూడా అన్ని వాళ్ళ ప్యాషనేట్ గా వాళ్ళు ఏది కావాలంటే అది మనం కల్టివేట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇవి కాకుండా అడిషనల్ గా చేయాలన్నా వీకెండ్ ఫార్మింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. 350 acres దాకా ఉంటుంది. చిన్న చెరువు మొత్తం 120 acres ఉంటుంది. అందరికి వ్యూ ఉండేలాగా తయారు చేసిన లేఅవుట్ అది. ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వెంచర్ అంతా కూడా కవర్ చేయొచ్చు. టోటల్ లేఅవుట్ అంతా కవర్ అవుతుంది. ప్లస్ సరౌండింగ్ 10 kilometers రేడియస్ వరకు మీరు చూడొచ్చు. చాలా బాగుంది. సో ఇది వెంచర్ కి మిడిల్ ఆఫ్ ది పాయింట్ లో ఉందా ఇది?
ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది పాయింట్. మిడిల్ ఆఫ్ ది పాయింట్ లో ఉంది. సో ఎవరు వచ్చినా కూడా వెంచర్ కంప్లీట్ గా చూడాలని అంటే మొత్తం చుట్టూ చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ వ్యూ పాయింట్ కి వచ్చి ఆల్మోస్ట్ టోటల్ ఐడియా వచ్చేస్తుంది. ఈ లొకేషన్స్ కూడా అన్ని కనపడతాయి ఇక్కడ నుంచి. చాలా బాగుంది అండ్ మంచి గాలి కూడా బాగా వస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తూ వాతావరణాన్ని అండ్ వెంచర్ ని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మీరు కొంత టైం స్పెండ్ చేస్తే ఇన్ ఫ్యూచర్ లో మీరు ఆక్సిజన్ ప్యాకెట్స్ కూడా పర్చేజ్ చేసిన నెసెసిటీ ఉండదు. యూకేలో క్లైమేట్ ఏ రకంగా ఉంటుందో రియల్లీ ఆ మాదిరిగా కనిపిస్తుంది. అంత బాగుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్. సో మరి ఈ వెంచర్ హైలైట్స్ ఏంటో నాకు తెలుసుకుందామని ఉందా సార్? ముంబై హైవేకి వెరీ నియర్. యాక్చువల్గా 2 రూట్స్ ఉన్నాయి. వన్ రూట్ లో అయితే 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అనదర్ రూట్ అయితే కనుక ముంబై హైవే నుంచి 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే అందులో ఒక 14 acres లో మీకు రిసార్ట్ డెవలప్ చేసాము. యాక్చువల్లీ 14 ఎకరాల్లో చాలా మంది ఏంటంటే బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్స్ లో ఫామ్ ల్యాండ్ కావాలి. వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా 170 acres డెవలప్ చేసాం. వాళ్ళు మేబీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఫార్మింగ్ తీసుకొస్తే మేమేం చేస్తాం, ఇట్లా ఇక్కడ ఎందుకు రావాలి ఇట్లా వాళ్ళు ఫీల్ అవుతారు. దాని గురించి ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పి రిసార్ట్ అనేది డెవలప్ చేస్తున్నాం. దాంట్లో మా దగ్గర కొన్న కస్టమర్స్ అందరూ కూడా దాంట్లో మెంబర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళందరూ స్టే చేయొచ్చు. దాంతోపాటు అందులో ఇచ్చే ఫెసిలిటీస్ ప్రతిదీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అవే కాకుండా ఇక్కడ అంటే మీరు సేల్ కి ఎట్లా సార్ గుంటల లెక్క అమ్ముతున్నారా లేదంటే అంటే గుంటాస్ అంటే యాక్చువల్ గా 5 గుంటాస్ 10 గుంటాస్ హాఫ్ ఏకర్ 1 acre ఇట్లా ఈ కాన్సెప్ట్ లోనే వెళ్తున్నామండి. 5 గుంట అనేది నా బేసిక్ అంటే 605 స్క్వేర్ యార్డ్స్. సెల్ఫ్ పికింగ్ సెల్ఫ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాము. పిల్లలకి అయితే కనుక స్పోర్ట్స్ లైక్ క్రికెట్ కానీ ఓపెన్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, బాస్కెట్ బాల్ కోర్ట్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కోర్ట్ కానీ, కబడ్డీ కోర్ట్ కానీ, సైక్లింగ్ ఉంది, ప్లస్ బుల్లకాట్ ఉంది. అంటే నియర్ బై ఫ్యూచర్ లో ఈ ఫామ్ ల్యాండ్ టూర్ అని చెప్పి యాక్చువల్లీ నియర్ బై అరౌండ్ 3 kilometers ఉంటుంది మా స్ట్రెచ్. యాక్చువల్లీ 170 acres. ఈ 3 kilometers కూడా ఫామ్ ల్యాండ్ టూర్ అని డెవలప్ చేస్తున్నాము. ఆ ఫామ్ ల్యాండ్ టూర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే లైక్ ఫిషింగ్ విలేజ్ అని, మెడిటేషన్ విలేజ్ అని, తర్వాత స్పోర్ట్స్ విలేజ్ అని, డివోషనల్ విలేజ్ అని, వేదిక్ విలేజ్ అని, ఇట్లా ఏంటంటే కొన్ని నేచర్ కి దగ్గరగా ఉండేటట్టు ఇవి డెవలప్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాము. కనబడుతుంది కదా మీకు, అక్కడ 14 acres లో రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే లేక్ ఫేసింగ్ వ్యూ లో ఒక 1 lakh square acres డెవలప్ చేసాము. మీరు ఇక్కడ మీకు 5 గుంట యూనిట్ తీసుకుని పర్సనల్ గా ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ పర్సనల్ గా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఇక్కడ, దాని నుంచి మాకు ఇన్కమ్ ఎట్లా అని అనుకోకుండా మేము కంపెనీ నుంచి కూడా రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నాం. కంపెనీ నుంచి మేము బయట స్టే కి ప్రొవైడ్ చేస్తే రెంటల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది నాకు ప్యాషనేట్ గా చేస్తానంటే ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేస్తాం వీకెండ్ ఫార్మింగ్ కి. అంటే ఈవెన్ టోటల్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. అందులో ఈల్డింగ్ కూడా 50% ఎవరైతే కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళకే షేర్ చేస్తాం. అండ్ లోపల వేసే ఈ రోడ్స్ అన్ని కూడా సీసీ రోడ్స్ వేస్తున్నారు, బ్లాక్ రోడ్స్ లేదండి. యాక్చువల్గా అన్ని కూడా మెటల్ రోడ్స్ ఉంటాయి. రెడ్ మోరం రోడ్స్ అంటారు కదా, ఇట్లానే ఉంటాయి మొత్తం అంతా కూడా. అంటే బీటీ రోడ్స్ అవి ఏమి ఫామ్ చేయము. జస్ట్ లైక్ ఫామ్ ల్యాండ్ కదా, ఫార్మింగ్ పర్పస్ కింద ఉంటుంది అంట. నియర్ బై ఒక 7-8 kilometers రేడియస్ లో NIMZ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఉంది. అరౌండ్ 13,000 acres ప్రాజెక్ట్ అది. అంటే అరౌండ్ 4,50,000 స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంప్లాయ్మెంట్ అప్రాక్సిమేట్లీ. అంటే నియర్ బై ఒక 5-6 years లో యాన్సిలరీ యూనిట్స్ అన్ని కలిపి ఒక 40 to 50 lakh పాపులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఏరియాలో. యాక్చువల్లీ మీకు ఇండియాకి ముంబై వాణిజ్య రాజధాని ఎట్లా అంటారో, హైదరాబాద్కి ముంబై హైవే కూడా అట్లానే. యాక్చువల్లీ ఈవెన్ మీకు ఫ్యాక్టరీస్ పరంగా కమర్షియల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పెప్సీ అని కానీ, BHL అని కానీ, తోషిబా అని కానీ, మహేంద్ర, MRF ఇట్లా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మీకు IIT హైదరాబాద్ ఉంది, ఓక్సెన్ యూనివర్సిటీ ఉంది, ప్లస్ గీతం యూనివర్సిటీ ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఉంది. యాక్చువల్గా మాకు నియర్ బై ఒక 2 to 3 kilometers లో 900 acres లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఉంది. ఇది కాకుండా NIMZ ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఉండటం వల్ల మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రైస్ కూడా బాగా ఎప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే 5 degrees మినిమం టెంపరేచర్ ఉంది. ఈవెన్ దీని తెలంగాణ లంబసంగానే కూడా అనుకోవచ్చు. యాక్చువల్గా అట్లా ఉంటుంది నేచర్ పరంగా. అయితే కంపల్సరీ ఇక్కడ విజిట్ చేసి వాళ్ళు పర్చేజ్ చేసినా చేయకపోయినా నేచర్ ఎంజాయ్ చేయడానికి అయితే రావాలి ఇక్కడికి. ప్రకృతి ప్రేమికులు కాకపోయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి ప్రేమికులు అవుతారు. సో మీకు ఎలక్ట్రిసిటీ అంతా పవర్ సప్లై ఎట్లా అంటే ఎవ్రీథింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. యాక్చువల్లీ మాకు నియర్ బై ఫ్యూచర్ లో రిటైర్మెంట్ హౌసెస్ ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది. యాక్చువల్గా ఒక 10 acres లో. ఈవెన్ మేము రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడే స్టే చేయాలని అంత నేచర్ అంత బాగుంటుంది ఇక్కడ. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు పర్సనల్ ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ అని కూడా అనవసరం అవసరం లేదు, పర్మనెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇమీడియట్గా కావాలంటే స్టే చేయొచ్చు. వీక్ మొత్తం కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం. సో వీకెండ్లోనే ఎక్కడెక్కడికో దూరం వెళ్ళాలి అని అంటే ఆ 2 రోజులు కుదరదు కాబట్టి, కేవలం 2 రోజులు స్పెండ్ చేసి మనం ఎంజాయ్ చేయలేం కాబట్టి, సో మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఇలాంటి ఒక ఫామ్ ల్యాండ్లో ఒక మంచి
ఫామ్ హౌస్ కట్టించుకొని ఉంటే సింపుల్లీ సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఇప్పుడు చిల్డ్రన్స్ని వీకెండ్ వస్తే ఎక్కడికో రిసార్ట్ కన్నా ఇంకో దగ్గర తీసుకెళ్తాం, వాళ్ళని ఎంజాయ్ చేయడానికి అక్కడ అమౌంట్ స్పెండ్ చేయడం ఇట్లా అవుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే వేరే ఫామ్ హౌసెస్కి వెళ్ళి స్టే చేయాలి ఇట్లా 2 days అని అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఆర్గానిక్ వెజిటబుల్స్ కోసం మళ్ళీ ఇంకొక ఫార్మ్స్ విజిట్ చేస్తున్నారు. కొన్ని ఫామ్ ల్యాండ్ టూర్ ఎంజాయ్ చేయడానికి కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తున్నారు. ఇట్లా కాకుండా అన్ని మల్టిపుల్గా అన్ని కలిపి ఒకే దగ్గర ఉండేలాగా మేము డిజైన్ చేసాము. సో నెక్స్ట్ మరి ఏం చూపించబోతున్నారు రవి గారు? మిగతా ప్లేసెస్కి వెళ్దాము, చూపిస్తాను. ఓకే, మిగతా ప్లేసెస్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. కూడా ఎక్స్పీరియన్స్. ఇక్కడ టెంట్ హౌస్ స్టే అని చెప్పి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి అండ్ అవుట్ సైడర్స్ కూడా అందుబాటులో ఉండేటట్టు రెడీ చేసాము. అప్రాక్సిమేట్లీ 14 acresలో. ఎర్లియర్ దీన్ని రిసార్ట్ కింద డెవలప్ చేద్దాం అనుకున్నా కానీ అట్ ప్రజెంట్ టెంట్ హౌస్ స్టే కింద కస్టమర్స్ ప్రొవైడ్ చేసాము. అంటే ఆల్రెడీ కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ మీకు ఇచ్చాము, అందులో కూడా స్టే చేయొచ్చు. ప్లస్ టెంట్స్ ఉన్నాయి కదా, టెంట్స్లో కూడా స్టే చేయొచ్చు. అంటే ఫ్యామిలీ మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమేమి కావాలో అన్ని ఏజ్ గ్రూప్స్కి మొత్తాన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసాము. వాళ్ళు ఓవర్ నైట్ మేబీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఓవర్ నైట్ స్టే చేసి మార్నింగ్ అడ్వెంచర్స్ కొన్ని ట్రెక్కింగ్ పాయింట్స్ అవి ఉన్నాయి, అవి అన్నీ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకుని కంప్లీట్ ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది సార్. ఇక్కడ అంటే ఈ లొకేషన్ చూస్తుంటే మంచి ఫోటో సెక్షన్కి చాలా బాగుందని అనిపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ స్టూడియో కూడా ప్లానింగ్లో ఉంది. రవి గారు, ఇది లేక్ వ్యూ పాయింట్ నా? ఇక్కడ మీకు స్టెప్స్ వైజ్ హౌసింగ్ ఫామ్ హౌసెస్ ప్లాన్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి కూడా వ్యూ ఉండేలాగా స్టెప్స్ వైజ్ ఇచ్చేసాం మొత్తం అంతా. అసలు ఇక్కడ కావాలంటే బిల్డ్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సీనిక్ కింద ఉంటుంది, సీనిక్ బ్యూటీలో ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడే ఇలా ఉంది. ఇక్కడ ఏమైనా సరే ఇక్కడ బోటింగ్ లైక్ అలాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? బోటింగ్ అయితే ఆల్రెడీ పర్మిషన్స్ కోసం ట్రై చేస్తాము. అది అయిన వెంటనే బోటింగ్ అంటే మా తరఫు నుంచి ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వాలో, అడ్వెంచర్ పార్క్ అని చెప్పాము కదండి, అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సీన్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. నిజంగా పొలాలు, చెట్లు, చేమలు, చెరువు, ఇదంతా ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా చూస్తున్నాను. ఈ నేచురల్ స్ట్రీమ్ అంతా ఉంది మన లేక్ వ్యూ ఫేసింగ్. మనం ఏదైతే ఫామ్ హౌసెస్ అనుకున్నామో ఇక్కడ నుంచి యాక్చువల్గా చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్ నుంచి వాటర్ డౌన్లోకి వెళ్ళిన తర్వాత మేము అరేంజ్ చేసిన ఒక 1 acre స్టోరేజ్ ట్యాంక్ ఉంది. అది కూడా ఒక చిన్న చెరువు మన విలేజెస్లో అనుకుంటాం కదా, దాంట్లోనే ఫిషింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ స్ట్రీక్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 1/2 kilometer ఉంటుంది. అంతా ఒక ట్రెక్కింగ్ లా ఉంటుంది మేడం, అడ్వెంచరస్గా ఉంటుంది. చిన్నపిల్లలు అనేవాళ్ళు అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వాటర్లో కూడా జస్ట్ లైక్ బాత్ కానీ స్విమ్మింగ్ కానీ కూడా చేయొచ్చు, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా బోటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండిట్లోనూ కూడా ప్లానింగ్లో ఉన్నాం. యాక్చువల్గా మీకు మినువులు, పెసర్లు, శనగలు, కందులు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీకు పండుతాయి. సో బయట ఇంకా ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనకు కావాలి అని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడే పండించు స్టే చేయొచ్చు. మీరు రిసార్ట్లో ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయొచ్చు, మీకు కావాల్సి మీరు గ్రో చేసుకోవచ్చు. అవే తీసుకెళ్ళి ఆ వీక్ అంతా కూడా మీరు తినొచ్చు. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడ పండించుకొని తీసుకెళ్ళేటైతే ఇంకా అసలు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన నెసిటీ కూడా ఏం లేదు. సో ఒక వారం అంతా ఆ వెజిటేబుల్స్ యూస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకున్నాను, ఇక్కడే కల్టివేట్ చేసి మళ్ళీ తీసుకున్నాను. అదే. సో రవి గారు చెప్పినట్టుగా మనం ఇక్కడ ఒక ఫామ్ ల్యాండ్ మనం కొనుక్కొని మనకి సంబంధించిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఇక్కడే పండించుకొని ఇక్కడ నుంచే మనం తీసుకుని వెళ్తే మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. అదేంటంటే హెల్తీ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం. సో దట్ మన హాస్పిటల్ బిల్ కూడా లెస్ అయిపోతుంది అనమాట. ఏం ప్లేస్ని తీసుకొచ్చారో కానీ ఎంత అమేజింగ్గా ఉంటుందో. ఇలాంటి వాటర్ ఫాల్స్ కావాలి అని అంటే చాలా మంది చాలా ప్లేసెస్ ఎత్తుకొని ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయని ఎత్తుకొని మరీ వెళ్తూ ఉంటారు. లైక్ మనకి ఇంకా దగ్గరలో ఉండే హైదరాబాద్ ఎక్కడ అంటే అలాంటి దేశస్థలాల్లో పోతూ ఉంటారు. బట్ ఒక వెంచర్లోని ఇట్లా అన్నీ ఉన్నాయి అని అంటే నిజంగా ఎవరు నమ్మరు. అందుకనే చూపించాలని అనుకుంటున్నాను. రైనీ సీజన్, వింటర్ సీజన్లో కంటిన్యూ ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక 50 to 60 kilometers ట్రావెల్ చేసి వస్తుంది వాటర్. మీకు చెరువు ఒకటి చూపించాను కదా ఇందాక, 125 చిన్నది,
అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ పెద్ద చెరువు కనెక్ట్ అవుతూ అలుగు అంటాం మామూలుగా ఇక్కడ చెక్ డ్యామ్తో పాటు ఇది కంటిన్యూ ఫ్లో అవుతూ ఉంటుంది. వచ్చిన కస్టమర్స్ కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయితే పిల్లలు బాతింగ్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. చాలా ప్యూర్ ఉంటాయి, చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉంటాయి కింద. మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ కూడా కంటిన్యూ మీరు చూడండి, 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ పాయింట్ అని చెప్పాను కదా మీకు. నాట్ ఓన్లీ రైనీ సీజన్ అండి, రైనీ సీజన్ వింటర్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అయితే ఇట్లా ఉంటుంది కంటిన్యూగా. తర్వాత కూడా కొన్ని నెలలు స్టాగ్నేట్ అయి ఉంటుంది వాటర్, అప్పుడు కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు టైం. డిఫరెంట్ ప్లేసెస్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మా లేఅవుట్లోనే ఉన్నాయి. అన్ని ప్లేసెస్ ఉన్నాయి. మా సైడ్ నుంచి మేమైతే ఇక్కడ క్యాంప్ ఫైర్ అండ్ టెంట్ హౌస్ స్టే అండ్ బోటింగ్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. క్యాంప్ ఫైర్ అండ్ టెంట్ స్టే అయితే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. మీకు ఈ ప్లేస్ యాక్చువల్గా ఏంటంటే మీకు నేను ఏదైతే చెప్పిన ప్లేసెస్ అన్ని ప్లేసెస్ కన్నా ఇది కొద్దిగా హైలైటెడ్గా ఉంటుంది. నిజంగా ఇక్కడ నుంచి చూడడానికి చాలా చాలా బాగుందండి. అసలు మేము ఏదో హైదరాబాద్ ఏరియాలోని ఆ పక్కన ఉన్న ప్రాంతాల్లోకి వచ్చినట్టుగా మాకైతే అసలు అనిపించటం లేదు. ఎందుకంటే చుట్టూ చూస్తే మొత్తం అన్ని చెట్లు, వాటర్, కొండలు, అసలు ఒక ప్లేస్కి వస్తే ఇన్ని చూడొచ్చా అని అనిపిస్తుంది. అన్ని ప్లేసెస్లో ఉన్న వ్యూ పాయింట్స్ లాంటివన్నీ కూడా మా లేఅవుట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వ్యూస్ చూస్తున్నారు, ఇప్పుడు నేను చూస్తున్నటువంటి లొకేషన్స్ అన్ని వాళ్ళు కూడా చూస్తున్నారు. నిజంగా అమేజింగ్గా ఉంది. సో ఇది కంప్లీట్ డౌన్లో ఉంది కదా. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్కి ఇప్పుడు యాక్చువల్గా మా లేఅవుట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ 3 kilometers స్ట్రెచ్ ఉంటుంది. వాళ్ళు పర్సనల్గా ఇక్కడ విజిట్ చేస్తే చాలా ప్లేసెస్ చూడొచ్చు, థ్రిల్ ఫీల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇవి కాకుండా మేము అడిషనల్గా ఏంటంటే ఫామ్ ల్యాండ్ టూర్ అని చెప్పి ఇంకా కొన్ని అడిషనల్ ప్లేసెస్ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఏమేమి ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఇక్కడ మేము అరేంజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నియర్ బై ఫ్యూచర్ మేబీ 1.5 yearలో అవన్నీ ఇక్కడ సెట్ చేస్తాం మొత్తం. ఇది కూడా చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ కూడా. సో ఒక న్యాచురల్ హట్ వేసి ఇట్లా కూర్చోవడం అసలు అంటే మంచి అంటారు కదా విలేజెస్లో, అట్లాంటిది ఇది కూడా జస్ట్ లైక్ ఒక 1 of the వ్యూ పాయింటే. మీరు చూడండి ఇక్కడ అంతా చిన్న చెరువు అనేది నీట్గా కనబడుతుంది కదా అంత వ్యూ. అది అవును, చాలా మంది మూవీస్లో గట్రా చూస్తూ ఉంటారు కదా, మాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అట్లా అని థింక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాలని మేము ఇక్కడ అరేంజ్ చేసాము. సో ఒకసారి వస్తే ఇట్లా హార్స్ రైడింగ్, మొత్తం బాతులు, పావురాలు, అసలు నిజంగా పిల్లలు కూడా వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మొత్తం అందరూ కూడా మ్యాక్సిమం 100% సాటిస్ఫై అవుతారు ఇక్కడికి వస్తే. చూసారు కదండి అరోమా వ్యాలీ అందాలు. నిజంగా నేను చెప్పినట్టుగానే ఊటీ మాదిరిగానే ఉంది కదా. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే ఈ ప్లేస్కి వచ్చారంటే ఫిదా అయిపోవాల్సిందే. నేనైతే ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వచ్చారంటే చాలా మంచిగా టైంని స్పెండ్ చేయొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అరోమా వ్యాలీలోని వెంటనే ఒక ప్లాట్ కూడా బుక్ చేసేసుకోండి. ఎవ్రీ వీకెండ్ ఈ తెలంగాణ ఊటీకి వచ్చి ఎంజాయ్ చేసేయండి. Aroma Valley, Ooty in Hyderabad. Lakeview plots, farmlands, clubhouse, cottages, camping, manche, viewpoint trekking, events, boating, cycling, gaming, weekend farming, campfire, stream trek, pre-wedding shoots. For sale and stay, please contact us.